హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 1st ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. When did the Defense Research and Development Organization successfully conduct 2 consecutive flight tests of the Pralay missile and what was the main purpose of this test? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO ఏ తేదీలలో 2 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది? వీటి ప్రధాన ఉద్దేశము ఏమిటి? ఎప్పుడు నిర్వహించింది? జూలై 28 మరియు 29న నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు వెరిఫై ద మిసైల్స్ రేంజ్ కేపబిలిటీస్ మరియు యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్. అంటే ఏంటి అంటే ఆయుధ వ్యవస్థలు అంచనా ప్రకారం పనిచేస్తాయా లేదా అని నిర్ధారించడానికి నిర్వహించి ప్రత్యేక పరీక్షలు. ఈ పరీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం క్షిపణి పరిధిని పరీక్షించడం, అంటే క్షిపణి ఎంత దూరం ఖచ్చితంగా చేరగలదో తెలుసుకోవడం. ఎక్కడ పరీక్షించారంటే ఎక్కడ నిర్వహించబడ్డాయి పరీక్షలు అంటే ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి నిర్వహించబడడం జరిగింది. ప్రళయ్ క్షిపణి సుమారుగా 150 నుండి 500 కిలోమీటర్లు ఉంటుందని భావించబడుతోంది. సో ఇక్కడ 3 పాయింట్స్ అనేటువంటివి 3 to 4 పాయింట్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. ఏ ఆర్గనైజేషన్ టెస్ట్ చేసింది అంటే డిఆర్డిఓ. ఏ మిసైల్ పేరు ఏమిటి అంటే ప్రళయ్ మిసైల్. అదేవిధంగా దేని టెస్ట్ చేశారంటే మిసైల్ రేంజ్ కేపబిలిటీస్ మరియు యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్ ని టెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడి నుంచి నిర్వహించారంటే ఏపీజే అబ్దుల్ కలాం నుండి ద్వీపం నుండి నిర్వహించడం జరిగింది. ఇంత తెలిస్తే చాలు. We did the magnitude 8.8 earthquake strike on July 30th, 2025 and which regions experienced the tsunami effects? జూలై 30, 2025న ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 8.8 భూకంపం సంభవించగా ఎలాంటి ప్రాంతాలు సునామీ ప్రభావాన్ని అనుభవించాయి? ఎక్కడ సంభవించింది అంటే ఆఫ్ ద కమ్ చెట్కా పెనిన్సులా, రష్యాలో అండి. సో రష్యాలో ఈ సునామీ అనేటువంటిది సంభవించగా ఈ భూకంపం వల్ల సునామీ తరంగాలు అనేటువంటివి రష్యా నుండి జపాన్, అలస్కా, హవాయి తీరాలను తాకడం జరిగింది. దీని ప్రభావం కారణంగా పసిఫిక్ మహాసముద్ర తీరాలన్నీ జపాన్ నుండి సెంట్రల్ సౌత్ అమెరికా వరకు మరియు న్యూజిలాండ్ సమీప ద్వీప దేశాల వరకు సునామీ హెచ్చరికలు మరియు సూచనలు అనేటువంటివి జారీ చేయబడ్డాయి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఏ కంట్రీని అడిగితే రష్యా. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎంత మ్యాగ్నిట్యూడ్ అంటే 8.8 మ్యాగ్నిట్యూడ్. ఇంపార్టెంట్ ఇది. వాట్ వాస్ ద అవుట్కమ్ ఆఫ్ ద జూలై 2025 బార్డర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కంబోడియా అండ్ వెన్ డిడ్ ద సీజ్ ఫైర్ టేక్ ఎఫెక్ట్? జూలై 2025లో థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణకు ఫలితంగా ఏమి జరిగింది మరియు కాల్పుల విరమణ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది? సో ఈ సీజ్ ఫైర్ అనేటువంటిది జూలై 28 కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటిది కుదిరింది. అది అర్ధరాత్రి నుంచి అమల్లోనికి రావడం జరిగిందనమాట. సో థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య ఘర్షణలు అనేటువంటివి తలెత్తి సైనిక దాడులు మరియు ప్రాణ నష్టంతో కూడిన పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. సో ఈ 2 దేశాలు ఈ ఘర్షణకు ఒకదానితో ఒకటి బాధ్యతలు అనేటువంటిది మోపారు. అంటే ఫస్ట్ థాయిలాండ్ స్టార్ట్ చేసింది. థాయిలాండ్ అంటే లేదు కంబోడియా వచ్చి లేదు థాయిలాండ్ అనేది అనమాట. సో ఒక దేశం మీద ఇంకొక దేశం మోపుకున్నాయన్నమాట. లేదు మీరు స్టార్ట్ చేశారంటే మీరు స్టార్ట్ చేశారని. ఎందుకు అంటే యాక్చువల్గా ఈ 2 దేశాల మధ్య ఆల్రెడీ ఒక టెంపుల్ డిస్ప్యూట్ అనేటువంటిది జరుగుతుందండి. ఆ టెంపుల్ పేరు ఏమిటి అంటే ప్రీ-విహార్ టెంపుల్ డిస్ప్యూట్. సో ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇటీవల ఏ 2 దేశాల మధ్య ప్రీ-విహార్ టెంపుల్ డిస్ప్యూట్ అనేటువంటిది నడుస్తుంది అంటే థాయిలాండ్ మరియు కంబోడియా. లేక ఇలా కూడా అడగచ్చు, ఇటీవల ఆ టెంపుల్ పేరు ఏమిటి? ఏ 2 దేశాల మధ్య లేవనెత్తిన ఘర్షణ యొక్క కారణమైనటువంటి టెంపుల్ పేరు ఏమిటి అంటే విహార్ టెంపుల్. అంటే థాయిలాండ్ నుంచి ఈ టెంపుల్ మాదని అంటుంది, కానీ కంబోడియా అయితే లేదు ఇది మాది అంటుంది అనమాట. 2 దేశాలు మాది అంటే మాది అంటున్నాయి ఈ టెంపుల్ని. సో జూలై 28న 2025న మలేషియా మరియు యుఎస్ఏ మద్దతుతో 2 దేశాలు తక్షణ మరియు నిబంధనలకు లోబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది.
What is the primary aim of the Setubandha Vidwan Yojana and who is eligible to apply for it? సేతు బంధు విద్యా వాన్ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి మరియు దానికి అర్హత కలిగిన వారు ఎవరు? యాక్చువల్గా ఇది పిఏబి క్వశ్చన్ అండి. పిఏబిలో న్యూస్లో ఉందన్నమాట ఇది. టు బ్రిడ్జ్ ట్రెడిషనల్ ఇండియన్ ఎడ్యుకేషన్ విత్ మోడర్న్ రీసెర్చ్ ఎలిజిబిలిటీ రిక్వైర్స్ 5 years of గురుకుల్ స్టడీ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ వన్ ఆఫ్ 18 disciplines. సాంప్రదాయ భారతీయ విద్యను ఆధునిక పరిశోధనతో కలపడం అర్హతకు 5 సంవత్సరాల గురుకులం చదువు మరియు 18 అంశాలలో ఒక్కదానిలో నైపుణ్యం అనేటువంటిది అవసరం. ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది అంటే ఈ యోజన, ఏ యోజన? సేతుబంధు విద్యా వాన్ యోజన అనేటువంటిది విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత జ్ఞాన వ్యవస్థలు అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ విభాగం మరియు సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ సహకారంతో ప్రారంభించబడిన పథకమే సేతుబంధ విద్యావాన్ పథకం. ఇది గురుకుల విద్యా విధానాన్ని ఆధునిక పరిశోధనతో కలపడం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హతకు గురుకులం లేదా పాఠశాలలో కనీసం 5 సంవత్సరాల చదువు, 18 అంశాలలో ఒక్కదానిలో నైపుణ్యం ఉండాలి. ఎగ్జాంపుల్ అంటే ఏది? సంస్కృతమైన, ఆయుర్వేదమైన, తత్వశాస్త్రమైన మరియు 32 సంవత్సరాల వయోపరిమితి అనేటువంటిది అవసరం. దీనికి ఎంపికైన అభ్యర్థులకు పరిశోధన, ఫెలోషిప్లు, నెలవారీ గ్రాంట్లు మరియు వార్షిక మద్దతు అనేటువంటిది అందించబడుతుంది. సేతుబంధ విద్వాన్ యోజన, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. Which indigenous defense applications are part of Axis Cares Technologies Limited 600 crore orders and how long is the execution timeline? యాక్సిస్ కేర్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ యొక్క 600 కోట్ల ఆర్డర్లో భాగమైన స్వదేశీ రక్షణ అనువర్తనాలు ఏమేమిటి మరియు అమలుకు నిర్దేశించిన కాల పరిమితి ఎంత? సో ఏమిటి అవి అంటే రేడార్, సోనార్, ఎయిర్ అండ్ సీ బేస్డ్ సిస్టమ్. ఎగ్జిక్యూషన్ కోసం ఎంత టైం అంటే 3 to 5 years అనమాట. వీటినన్నింటినీ అభివృద్ధి చేయడానికి ఇవి 3 నుంచి 5 సంవత్సరాల లోపల కంప్లీట్ చేయాలి వీటి యొక్క అభివృద్ధి. సో ఎవరెవరి మధ్య ఎంఓయూ కుదిరింది అంటే యాక్సిస్ కేర్స్ టెక్నాలజీ మరియు డిఆర్డిఓ మధ్య ఎంఓయు అనేటువంటిది కుదరడం జరిగింది. సో ఎన్ని కోట్ల ఒప్పందం అయితే అంటే 600 కోట్ల విలువైన ఒప్పందం అనమాట. ఈ ఆర్డర్లు వైమానిక, సముద్ర మరియు రేడార్ ఆధారిత అనువర్తనాల కోసం ఉన్నత స్థాయి ఉప వ్యవస్థల అభివృద్ధి మరియు సరఫరాను కలిగి ఉన్నాయి. ముఖ్యమైన ప్రోగ్రాంలు ఏమేమిటి అంటే విరూపాక్ష ఎసిస్ రేడార్, Su-30 ME MKI అప్గ్రేడ్, ఎస్ బ్యాండ్ సర్వైలెన్స్ లాడార్స్, కుషా దీర్ఘశ్రేణి యుద్ధ నిర్వహణ రేడార్ మరియు ఎలక్ట్రిక్ హెవీ వెయిట్ టార్పిడోల కోసం సోనార్ వ్యవస్థల ఒప్పందాలను తీసుకోవడం జరిగింది. సో 3-5లో వీటి యొక్క అభివృద్ధి మొత్తాన్ని చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ కంపెనీ అంటే యాక్సిస్ కేర్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ మాస్టర్ కార్డ్ టు బూస్ట్ ఇట్స్ గ్లోబల్ టూరిజం ప్రొఫైల్? అంతర్జాతీయ టూరిజాన్ని పెంపొందించేందుకు మాస్టర్ కార్డ్తో భాగస్వామ్యం చేసిన భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. సో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు మాస్టర్ కార్డ్ మధ్య భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వం, ఆకర్షణీయమైన ప్రకృతి దృశ్యాలు మరియు ఆధునిక అతిథి సేవలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడం ద్వారా దేని మెరుగుపరచాలి? గ్లోబల్ టూరిజం ప్రొఫైల్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భాగస్వామ్యం 2025 ఎక్కడ జరిగింది సిగ్నేచర్ అంటే దావోస్లో జరిగిందండి. దావోస్తో జరిగినటువంటి ఎంఓయు ఆధారంగానే ఇప్పుడు ఈ భాగస్వామ్యంపై ఏమంటారు సో ఇప్పుడు తీసుకురావడం జరిగింది అనమాట. సో ఎవరెవరి మధ్య జరిగింది అంటే వీళ్ళు యాక్చువల్గా డిస్కషన్ డావోస్ జరిగింది ప్రపంచ ఆర్థిక ఫోరంలో. అక్కడ జరిగిన డిస్కషన్ కారణంగా ఇప్పుడు అనేటువంటిది ఇవి ఈ భాగస్వామ్యం ద్వారా వీళ్ళు ముందుకొచ్చారు. ఏంటి అంటే గ్లోబల్ టూరిజం ప్రొఫైల్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మాస్టర్ కార్డ్ యొక్క ఏజెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో డిస్కషన్స్ పెట్టడం జరిగింది అనమాట. Which Indian state has declared August 7 as a Sustainable Agricultural Day to honor Dr. M.S. Swaminathan birth centenary? డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ శత జయంతిని గౌరవిస్తూ
ఆగస్ట్ 7న సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా ప్రకటించిన భారత రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అండి. నిన్న మనం చదువుకున్నాం కదా కరెంట్ అఫైర్స్లో ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు మీద 100 రూపీస్ కాయిన్ ఒకటి ఆవిష్కరించబోతున్నారు అని. అదేవిధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే మహారాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. సో భారతదేశంలోని గ్రీన్ రెవల్యూషన్ కు మూల స్తంభంగా పరిగణించబడేటువంటి ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా ఆగస్ట్ 7న సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా ఇంపార్టెంట్. ఇది ఏ రోజున అంటే ఆగస్ట్ 7న. ఏ డేనా అంటే ఏ డేగా అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా ఏ ప్రభుత్వం అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. గోధుమలు మరియు బియ్యం దిగుబడులను పెంచే రంగంలో ఆయన చేసిన పరిశోధనలు భారత్కు ఆహార భద్రతను సాధించడంలో సహాయపడ్డాయి. ఇది పాటిస్తూ రాష్ట్రంలోని వ్యవసాయ విద్యాలయంలో బయో హ్యాపీనెస్ సెంటర్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇవి స్థిరమైన వ్యవసాయం, వాతావరణ, ఆహార ఫలితాల పంటలు మరియు జీవ వైవిధ్యం వంటిపై కేంద్రీకరించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్త ఈవెంట్లు మరియు అవార్డులు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది నిర్వహించనుంది. సో దీంట్లో రెండు పాయింట్లు ఇంపార్టెంట్. ఏ రోజున అంటే ఆగస్ట్ 7న సస్టైనబుల్ అగ్రికల్చరల్ డే. ఏ ప్రభుత్వం అంటే మహారాష్ట్ర ప్రభుత్వం. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద 6th ఫాస్ట్ పెట్రోల్ వెసల్ లాంచ్డ్ బై గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఫర్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్? భారత తీర రక్షణ దళం కోసం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రారంభించిన 6 ఫాస్ట్ పెట్రోల్ వెసల్ పేరు ఏమిటి అంటే ECGS అటల్ అండి. సో ఇది యాక్చువల్గా ఎగ్జామ్లో లాస్ట్ టైం ఏమడిగారంటే గ్రూప్ 1 ఎగ్జామ్లో, ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఒక పెట్రోల్ వెసల్ పేరు ఇచ్చి అది ఏ షిప్ యార్డ్ నుంచి అభివృద్ధి చెందబడింది అని ఇచ్చారు ఎగ్జామ్లో. అప్పుడు అంటే మనం పెట్రోల్ వెజల్స్ చదువుతాం కానీ ఆ షిప్ యార్డ్ పేరు కూడా గుర్తుపెట్టుకోం కదా. సో ఇప్పుడు ఏం చదవాలంటే మనం ఆ షిప్ యార్డ్ పేరు కూడా గుర్తుపెట్టుకుంటూ కరెంట్ అఫైర్స్ని చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చారు కాబట్టి మోడల్ క్వశ్చన్స్ని మనం అలాగే చదవాలి. సో ఏ షిప్ యార్డ్ అండి? గోవా షిప్ యార్డ్ ద్వారా భారత తీర రక్షణ దళం కోసం జూలై 29న 2025న ప్రారంభించబడడం జరిగింది. ఎక్కడ ప్రారంభ వేడుక జరిగింది అంటే వాస్కోడిగామా గోవాలో జరగడం జరిగిందనమాట. ఈ స్వదేశీ రూపకల్పన మరియు నిర్మాణం చేసిన నౌక భారతదేశ సముద్ర శక్తిని మరియు షిప్ బిల్డింగ్ లో స్వయం సమృద్ధిని బలోపేతం చేస్తుంది. ఇది తీర పర్యవేక్షణ, ద్వీప భద్రత, ఆఫ్షోర్ ఆస్తి రక్షణ, క్రిమినల్ స్మగ్లింగ్ వ్యతిరేక చర్యలు, దొంగల దాడుల నివారణ మరియు పరిశోధన మరియు రక్షణ కార్యకలాపాలు వంటి కార్యకలాపాల కోసం రూపొందించడం జరిగింది. ద పేరు ఏమిటి అంటే INS అటల్ కాదు, ICGS అటల్. ఎక్కడ ఈ ప్రారంభ వేడుక జరిగింది అంటే వాస్కోడిగామా గోవాలో. ఏ షిప్ యార్డ్ అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. What is India's revised GDP growth forecast for 2026 according to the International Monetary Fund? అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకారం భారతదేశం కోసం 2026కు సవరిస్తున్న జీడిపి వృద్ధి అంచనా ఏమిటి అంటే 6.4%. ఇలాంటి క్వశ్చన్ 2018 గ్రూప్ 2లో అడిగారండి. ఎంత ఫోర్కాస్ట్ చేస్తున్నాయి అంటే మిగతా ఇవి ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి కదా, IMF అంట, సో మార్గన్ అండ్ స్టాన్లీ అంటే అవి చేస్తున్నాయి కదా. ఇక్కడైతే IMF ఎంత చేస్తుంది అంటే 6.4% చేస్తుంది అనమాట. ఎప్పటి కోసం అంటే 2026కి ఇది జీడిపి వృద్ధి అంచనాను వేయడం జరుగుతుంది. ఎంతకి అంటే 6.4%కి. యాక్చువల్గా 2025 ఏప్రిల్లో 6.3గా అంచనా వేసింది ఆల్రెడీ, కానీ దీన్ని రివైజ్ చేస్తూ 2026కి 6.4గా పెంచడం జరిగిందనమాట. ఈ అప్డేట్ అనేది ప్రపంచ ఆర్థిక వాతావరణం మెరుగుపడుతున్న దాన్ని మరియు భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్న దాన్ని సూచిస్తుంది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్న భారతదేశ సామర్థ్యాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది. Which Indian state became the first to launch an artificial intelligence based road safety pilot project approved by Union Ministry of Road Transport and Highways? సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ ఆమోదించిన AI ఆధారిత రోడ్డు భద్రత పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అండి.
ఎవరి సహాయంతో అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సహాయంతో ఇది తీసుకురావడం జరిగింది. ఈ ఆధునిక ప్రాజెక్ట్ ద్వారా యాక్సిడెంట్ రికార్డులు, వాతావరణ సమాచారము, వాహన వివరాలు, డ్రైవర్ ప్రొఫైల్స్ మరియు రోడ్డు మౌలిక సదుపాయాలను విశ్లేషించి ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడమే కాకుండా ప్రసక్తి ఉన్న ప్రమాద ప్రాంతాలను ముందుగానే అంచనా వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ను ఐటీఐ లిమిటెడ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ద్వారా ఈ కంపెనీ ఇది ఇంపార్టెంట్ ఎం లాజికా అనే ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థ సహకారంతో అమలు చేయడం జరుగుతోంది. ఈ రాష్ట్రం ఉత్తరప్రదేశ్. What tariff percentage did US President Donald Trump announce on Indian exports starting from August 1st, 2025? 2025 ఆగస్ట్ 1 నుంచి భారత ఎగుమతులపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ ఎంత అంటే 25% అండి. వేటిపై అంటే ఇంపోర్ట్స్ పై, ఎగుమతులపై. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ చర్య రష్యాతో భారతదేశం చేసే చమురు మరియు రక్షణ సంబంధిత కొనుగోలు నేపథ్యంలో తీసుకునేదిగా భావిస్తున్నారు. సేమ్ మనం లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ లో చూసుకుంటే యూరోపియన్ యూనియన్ కూడా నయారాపై, రిఫైనరీ ఆయిల్ పై టారిఫ్ విధించింది అని చదువుకున్నాం కదా ఆల్రెడీ మనం. సో ఇది కూడా అలాంటి క్వశ్చన్ అనమాట. సో మనం రష్యాతో చేస్తున్నాం కాబట్టి మన వాటిపై 25% టారిఫ్, ఎగుమతులపై 25% టారిఫ్ అనేటువంటిది డొనాల్డ్ ట్రంప్ గారు విధించడం జరుగుతుంది. సో ఇది ప్రపంచ వ్యాపార మరియు భద్రతా పరిస్థితులపై ప్రభావం చూపే కీలక మార్పుగా గుర్తించబడుతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీస్ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ టు డెమాన్స్ట్రేట్ డ్రోన్ టెక్నాలజీ ఇన్ బాటిల్ఫీల్డ్ కండిషన్? యుద్ధ రంగాలలో డ్రోన్ సాంకేతికతను ప్రదర్శించేందుకు అరుణాచల్ ప్రదేశ్లో భారత సైన్యం నిర్వహించిన విన్యాసం పేరు ఏమిటి అంటే డ్రోన్ ప్రహార్ అన్నమాట. ఏ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్లోని ఈస్ట్ సియాంగ్ జిల్లాలో భారత సైన్యం డ్రోన్ ప్రహార్ విన్యాసాన్ని నిర్వహించింది. ఈ విన్యాసం ద్వారా వాస్తవిక యుద్ధ పరిస్థితులలో డ్రోన్ సాంకేతికతలను ఆలస్యం లేకుండా సమాచార సేకరణ, నిరీక్షణ, పరిశీలన మరియు దాడి చేయడం వంటి కార్యకలాపాల్లో ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శించడం జరిగింది. ఈ విన్యాసం భారతదేశం అధునాతన యుద్ధ సాంకేతికలపై దృష్టి పెందాలని సూచిస్తుంది. ముఖ్యంగా డ్రోన్ ఆధారిత వ్యవస్థలను మరింతగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. విచ్ డిసీజ్ కాజ్డ్ ద డెత్ ఆఫ్ 16 స్పాటెడ్ డియర్స్ అట్ రాజీవ్ గాంధీ జువాలజికల్ పార్క్ ఇన్ పూణే? పూణేలోని రాజీవ్ గాంధీ జువాలజికల్ పార్క్ లో 16 జింకల మరణానికి కారణమైనటువంటి వ్యాధి ఏమిటి అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అండి. సో 15 అంటున్నారు, 16 అంటున్నారు, 17 అంటున్నారు. అయితే ఖచ్చితంగా 15 to 16 మాత్రం మరణించాయి. ఎక్కడ అంటే పూణేలోని రాజీవ్ గాంధీ జువాలజికల్ పార్క్ లో. దానికి కారణం ఏమంటున్నారంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనమాట. ఇది సంక్రమించేటువంటి వ్యాధి. ఎవరు దీన్ని ధృవీకరించారు అంటే ఐసిఏఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎఫ్ఎండి భువనేశ్వర్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ భోపాల్ అనే కేంద్ర సంస్థలు జూలై 25న ధృవీకరించడం జరిగింది. ఈ వైరల్ వ్యాధి జింకలు, మేకలు, పశువులు, పందులు వంటి జంతువులకు ప్రభావితం చేస్తుంది మరియు సంక్రమిత పరిసరాలలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రాణుల ఆరోగ్యం మరియు జంతు సంరక్షణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. What is the name of the artificial intelligence language model being developed by Latin American countries to reflect regional, linguistic and cultural diversity? భాష మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా లాటిన్ అమెరికా దేశాలు అభివృద్ధి చెందుతున్న ఏ భాషా మోడల్ పేరు ఏమిటి అంటే లాటమ్ జీపీటీ. సో యాక్చువల్గా ఏ దేశానికి చెందినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే చిలీకి చెందినటువంటి నేషనల్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేతృత్వంలో ఏ దేశాలు అంటే మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, ఉరుగ్వే వంటి 12 లాటిన్ అమెరికా దేశాలు ఆ పేరు ఇంపార్టెంట్ లాటమ్ జీపీటీ అనే ఏ భాషా మోడల్ అభివృద్ధికి సహకరిస్తున్నాయన్నమాట. ఇది ప్రాంతీయ భాషల స్థానిక సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించేలా రూపకల్పన చేయబడడం జరిగింది. సో ఏం లేదు, లక్ష్యాలు ఏం లేదు, ప్రాథమిక భాషలు మరియు ప్రాంతీయ భాషా సేవలను మద్దతు ఇవ్వడం, పబ్లిక్ చాట్ బోర్డ్స్ మరియు విద్యా సాధనలకు సంస్కృతి పరంగా అనువైన మద్దతును ఇవ్వడం,
అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్ మోడల్ను అందించడం. What is the name of the India's regional navigation system being strengthened by ISRO with new satellites NVS-3, NVS-4, NVS-5? NVS-3, NVS-4, NVS-5 అనే ఉపగ్రహాల ద్వారా ఇస్రో బలోపేతం చేస్తున్న భారత ప్రాంతీయ నావిగేషన్ పేరు ఏమిటి అంటే నావిక్ అండి. సో ఈ 3 ఉపగ్రహాలను ప్రయోగించినది ఎవరు అంటే ఇస్రో అనమాట. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. ఈ నావిక్ యొక్క పూర్వపు పేరు, ముందు పేరు, నావిక్ ని ముందు ఏమని పిలిచేవారంటే IRNSS అని పిలిచేవారనమాట. ఈ నావిక్ ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే నావిక్ ద్వారా విదేశీ అంటే గూగుల్ GPS ని యూజ్ చేస్తున్నాం కదా, దానిపై ఆధారపడకుండా ఉండగలిగే నావిగేషన్ సేవలు అనేటువంటివి అందించబడ్డాయి. ఇది భారతదేశం మరియు దాని సరిహద్దులకు 1500 కిలోమీటర్ల వరకు ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. వ్యవస్థలో మొత్తం 7 ఉపగ్రహాలు ఉండగా సమయంతో సంబంధం లేకుండా పనిచేసే గ్రౌండ్ స్టేషన్లు దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఇది రైల్వేలు, రోడ్డు, సముద్ర మార్గాలు మరియు విపత్తు స్పందనలో కీలకంగా ఉపయోగించబడతాయి. ఈ క్వశ్చన్ ను నావిక్ గురించి ఆల్రెడీ గ్రూప్ 1 లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో అడిగారు. అక్కడ ఏం చిన్న కరెక్షన్ ఏం చేశారంటే ఈ 1500 బదులు 1700 2000 అని ఇచ్చారండి. సో కన్ఫ్యూజ్ అయిపోయారు అందరూ. సో యాక్చువల్గా ఇలాంటి స్మాల్ కరెక్షన్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్స్లో, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఎక్కడైనా ఏమైనా అడగచ్చు. సో 1500 గుర్తుపెట్టుకోండి. 7 ఉపగ్రహాలు, నావిక్ యొక్క పూర్వపు పేరే IRNSS. ఇది one-liner questions. The Maharashtra government recently launched the Krishi Samriddhi Yojana, a 5-year initiative with 25,000 crore outlay to boost the స్టేట్ అగ్రికల్చర్ సెక్టర్. సో మహారాష్ట్ర గవర్నమెంట్ అనేటువంటిది యోజనను లాంచ్ చేసింది. ఏ యోజన అంటే కృషి సమృద్ధి యోజన. ఎన్ని సంవత్సరాల కోసం అంటే 5 సంవత్సరాల కోసం. ఎంత బడ్జెట్ అంటే 25,000 బడ్జెట్ క్రోర్స్ అనమాట, 25,000 crores తో. ఎందుకు అంటే స్టేట్స్ అగ్రికల్చర్ సెక్టర్ ని బూస్ట్ చేయడానికి. The 8th National Security Strategies Conference was held in New Delhi, India in 2025. The conference was inaugurated by Union Minister, Home Minister and Minister of Cooperation శ్రీ అమిత్ షా. సో 8th నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ యొక్క కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవి కొన్ని నేను ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్స్ ని పెట్టడం జరిగింది అండి, ఒక రివిజన్ గా ఉంటుంది అని మీకు. సో మహేంద్ర సింగ్ ధోని హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద జార్ఖండ్ టూరిజం. అదేవిధంగా డెటాల్ కంపెనీకి కూడా ధోని గారే బ్రాండ్ అంబాసిడర్ అనమాట. పివి సింధు ఈజ్ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద ప్యూమా ఇండియా. షూస్ ఉంటాయి కదా, ప్యూమా షూస్, దానికి పివి సింధు అనే బ్రాండ్ అంబాసిడర్. యువరాజ్ సింగ్ ఈజ్ ఏ co-owner and brand ambassador of the Indian Golf Premier League. సో ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ కి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ అంటే యువరాజ్ సింగ్. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆడి ఇండియా. ఆడి ఇండియా కార్స్ ఉంటాయి కదా, ఆడి కార్స్, దానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట ఎవరు, నీరజ్ చోప్రా. కత్రినా కైఫ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గ్లోబల్ టూరిజం అంబాసిడర్ ఫర్ ద మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ కి ఎవరు గ్లోబల్ టూరిజం అంబాసిడర్ అంటే కత్రినా కైఫ్. Vogue Eyewear has announced Bollywood actor Shahid Kapoor and Taapsee Pannu as its new brand ambassadors in India. సో ఐవేర్ కళ్ళద్దాల కంపెనీ ఉంటుంది కదా, Vogue అనే కంపెనీ, అది షాహిద్ కపూర్ ని మరియు తాప్సీ పన్నుని న్యూ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. శుభం గిల్, an Indian cricketer, appointed as a brand ambassador for Oakley MRF టైర్స్ అనమాట. టైర్లు ఉంటాయి కదా, MRF టైర్స్, లారీ టైర్స్, వాటికి. అదేవిధంగా ఓక్లే కళ్ళద్దాల కంపెనీకి శుభం గిల్ అనే క్రికెటర్ బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. కపిల్ దేవ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద సుబు ముంబై ఫాల్కన్స్, ఏ టీమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద T20 ముంబై లీగ్. సో కపిల్ దేవ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయ్యారనమాట. దేనికి అంటే సుబు ముంబై ఫాల్కన్స్ అనమాట. ఇందులో పార్టిసిపేట్ చేస్తుంటే T20 ముంబై లీగ్ అనమాట. ఏ టీమ్ పార్టిసిపేటింగ్, అందులో పార్టిసిపేట్ టీమ్ కి ఇతను బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కపిల్ దేవ్ గారు. సో ఉత్తరప్రదేశ్
Chief Minister Yogi Adityanath unveiled a statue of Loknayak Jayaprakash Narayanan at Asuran Chowk in Gorakhpur. So చీఫ్ మినిస్టర్ ఏ చీఫ్ మినిస్టర్ అంటే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారంటే స్టాచ్యూ ఆఫ్ లోక్నాయక్ జయప్రకాష్ ది విగ్రహాన్ని ఆవిష్కరించారండి. ఎక్కడ అంటే అసురన్ చౌక్ ఇన్ గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెక్యూర్డ్ ద 9th పొజిషన్ ఇన్ ట్రావెల్ అండ్ లీజర్స్ లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ ట్రావెల్ లీజర్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ బెస్ట్ ఇంటర్నేషనల్ విడుదల చేసినటువంటి నివేదికలో లేకపోతే ర్యాంకింగ్లో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది 9th ప్లేస్ని దక్కించుకోవడం జరిగింది. ఏ రిప్లికా ఆఫ్ ద అశోక పిల్లర్ వాస్ రీసెంట్లీ అన్వీల్డ్ ఇన్ శ్రీలంక అట్ వస్క్వాద్వా శ్రీ సుభూది విహారయ ఏ బుద్ధిస్ట్ టెంపుల్ ఇన్ కలుతారా డిస్ట్రిక్ట్ ఇన్ శ్రీలంక. సో శ్రీలంకలో ఇటీవల అశోక పిల్లర్ యొక్క రిప్లికాని అలాగే ఉండేటువంటి ఒక మోడల్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ శ్రీలంకలో. సో క్వశ్చన్ అడగడానికి ఏ దేశం ఇటీవల అశోక పిల్లర్ యొక్క రిప్లికాను ఆవిష్కరించడం జరిగింది అంటే శ్రీలంకలో అండి. ఇది రివిజన్ క్వశ్చన్స్ క్విక్గా రివైజ్ చేసేద్దాం. వన్స్ ఎలిఫెంట్ లీవ్డ్ హియర్ పుస్తకానికి పెన్ ట్రాన్స్లేట్ అవార్డు పొందింది ఎవరు అంటే గీతాంజలి శ్రీ. 2025 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో పాలస్తీనా రాష్ట్రానికి అధికారికంగా గుర్తించిన దేశం ఏది అంటే ఫ్రాన్స్. ఎక్సైజ్ బోల్ట్ కురుక్షేత్ర 2025 ఎక్కడ జరుగుతుంది అంటే ఇది 14th ఎడిషన్ రాజస్థాన్ జోధ్పూర్లో జరుగుతుంది. రామ్సార్ కన్వెన్షన్ పై COP15 సమావేశం జూలై 2025లో ఎక్కడ జరుగుతోంది అంటే విక్టోరియా ఫాల్స్ జింబాబ్వే. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ సంరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూలై 26న. భారత కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రారంభించిన స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక పేరు ఏమిటి అంటే సముద్ర ప్రచేత్. అదే మొదటిదైతే సముద్ర ప్రతాప్. భారతదేశపు మొదటి హార్న్బిల్ సంరక్షణ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ స్థాపించబడింది అంటే అన్నామలై టైగర్ రిజర్వ్ తమిళనాడు. పంచాయతీల షెడ్యూల్ ప్రాంతాల విస్తరణ చట్టం పెసా 1996 యొక్క మెరుగైన అమలుకు కేంద్ర ఉత్తమత కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ స్థాపించబడింది అంటే అమర్కంటక్ మధ్యప్రదేశ్. జనవరి 2026 నుండి యుఏఈ యొక్క కొత్త స్థాయి ఎక్సైజ్ పన్ను వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే యుఏఈ ప్రజలకు చక్కెర వినియోగాన్ని తగ్గించేటట్లు చేయడం మరియు ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రోత్సహించడం. భారత ప్రభుత్వం ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ గా ప్రసిద్ధులైన ఈ ప్రముఖుడిని గౌరవించడానికి 100 స్మారక నాణం విడుదల చేయబోతుంది. ఇప్పుడు చదువుకున్నాం కదా, మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు మీద ఆగస్టు 7న సస్టైనబుల్ అగ్రికల్చరల్ డే జరుపుకుంటుందని. సేమ్ ఇలాంటిది అనమాట. ఇక్కడ రాసుకోండి మీరు ఈ పాయింట్ని కూడా. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ని A4 సైజ్లో షార్ట్ నోట్స్గా రాసుకోవడం ట్రై చేయండి రాసుకోవడానికి, ఎందుకంటే మీకు ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు మీరు. సో మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక ప్రకారం జపాన్ మరియు జర్మనీని అధిగమించి భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే సంవత్సరం ఏది అంటే మారబోతోంది అంటే 2028. 2025లో భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికారిక సంస్థ IRDAIకు కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ సేత్. ఇవి ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ అండి. ఇది స్టాండర్డ్ జీకే అనమాట. ఇండియాస్ ఫస్ట్ యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్ రాకేష్ శర్మ. ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ గణేష్ వాసుదేవ మల్వాంకర్. ద ఫస్ట్ అండ్ లాస్ట్ ముస్లిం ఉమెన్ రూలర్ ఆఫ్ ఇండియా రజియా సుల్తానా. ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ టు బి గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియా సి రాజగోపాలాచారి. ద ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లార్డ్ వారెన్ హేస్టింగ్స్. ద ఫస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం పెంటిక్. The first British Viceroy of India, Lord Canning. The first Chief Election Commissioner, Sukumar Sen. The first Chief Justice of Supreme Court, Justice Hiralal J. Kania. The current affairs quiz question is, where was India's first hydrogen powered train coach successfully tested? భారతదేశపు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైల్వే కోచ్ ఎక్కడ విజయవంతంగా పరీక్షించబడింది? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది.
మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. తెలిస్తే కరెంట్ కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. తెలియకపోతే అక్కడ ఒకసారి రిఫర్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.